జై తెలంగాణ. నేను పుట్టింది ఆంధ్ర, పెరిగిన తెలంగాణ. నాకు రెండు కళ్ళు. నాకు రెండు సమానమే. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆంధ్ర కన్నా తెలంగాణతో ఎక్కువ బంధం. నేను పెరిగింది మొత్తం అక్కడే 30 years. సో విషయం ఏంటంటే, తెలంగాణ టీఆర్ఎస్ ఉన్నప్పుడు హిందూ విగ్రహాల ధ్వంసం కానీ, హిందూ విగ్రహాలను కూలగొట్టడం కానీ లైట్గా జరిగినాయి. ఎందుకంటే ముస్లిం వాళ్ళకి ఇష్టం ఆ పని. ముస్లిం వాళ్ళు అంటే టీఆర్ఎస్కి ఇష్టం, కేసీఆర్కి, కాబట్టి జరిగినాయి హిందూ దేవుడు గుళ్ళ మీద ధ్వంసాలు. ఇప్పుడున్న డైరెక్ట్ కాంగ్రెస్ అంటే ఫుల్ ముసల్మాన్ పార్టీ. చెప్పింది ఆయన పేరు సీఎం గారు చెప్పారు, కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. సో కాబట్టి విచ్చలవిడిగా మత స్థిమితం లేని వాళ్ళు పెరిగిపోయారు. ఎప్పటి నుంచి? కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి. సో హిందువులారా చూడండి, కళతో కాదు దిమాగ్లో చూడండి. పర్లేదు, మా గుడిలో కొలగొట్టిన పర్లేదు, మేము కాంగ్రెస్ కోటేస్తాం, పాతకాలం నుంచి వస్తుంది అప్పటి నుంచి మేము కాంగ్రెస్ కోటేస్తాం అంటే వేయండి. ముస్లింలకు బలం, హిందువుల బలహీనత. ప్రభుత్వాలు ఏం చేయలేరు, మీరు ఏం చేయలేరు. ఆ ప్రభుత్వం వస్తే మీకు బలం ఉంటుంది. ఏ ప్రభుత్వం వస్తే ఆలోచించండి. హిందువులకు ఏ ప్రభుత్వం వస్తే మీకు బలం ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని ఓటేయండి. లేదంటే ఇంకా నలిగిపోండి. మొత్తం నలిగిపోయిన బుద్ధి జ్ఞానం వచ్చి అప్పుడు ఏ మతం, ఏ రాజకీయ పార్టీకి మనం ఓటేస్తే మన హిందూ ధర్మం కానీ, గుళ్ళు కానీ, మన ధర్నాలకి, మన ఏమంటారు ర్యాలీ తీయడానికి, హనుమాన్ జయంతికి ర్యాలీ తీయడానికి, ఏ ధర్మం, ఏ పార్టీ ఉంటే మనకు మంచిగా ఉంటుందో అది మీకు తెలిసేంతవరకు నలగండి. ఓకే. ఇప్పుడు కవిత గారు వచ్చారు. కవిత అమ్మ అంట, కామెడీ, పిచ్చ కామెడీ. అమ్మని గెలిపించండి. ఓకే. కవితమ్మ సీఎం చేయండి. నెక్స్ట్ ఎంపీ రాని పేరు కేసీఆర్ కొడుకు కేటీఆర్, ఆయన పార్టీ పెడతాడు, ఆయన సీఎం చేయండి. ఆయన పక్కా నాస్తికుడు. జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తా అంటాడు.